సాయంత్రం అంటే సంధ్యా సమయం తరువాత కొన్ని పనులు చేయకూడదని మన పెద్దలు చెప్పారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే పెద్దలు ఇలా ఎందుకు చెప్పారు? ప్రతి మాట వెనుక ఒక కారణం ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు ఆధ్యాత్మిక నమ్మకాలతో, మరికొన్ని ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రాక్టికల్ రీజన్స్‌తో ఏర్పడ్డాయి. కాలం మారినా ఆ సంప్రదాయాలు మాత్రం తరతరాలుగా కొనసాగుతూ వచ్చాయి. మొదటిగా చూద్దాం. సాయంత్రం అంటే సంధ్యా సమయం తర్వాత ఇల్లు ఊడవకూడదని చెప్పారు. అది ఎందుకో చూద్దాం. దీనికి ఒక ట్రెడిషనల్ బిలీఫ్ ఏమిటంటే సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు పంపినట్టు అవుతుందని భావించేవారు. అందుకే సాయంత్రానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకుని దీపం వెలిగించి ఇంటిని ప్రశాంతంగా ఉంచాలని చెప్పేవారు. అయితే దీన్ని ప్రాక్టికల్ రీజన్‌గా కూడా మనం చూడొచ్చు. పాత రోజుల్లో ఇళ్లల్లో ప్రాపర్‌గా లైటింగ్ ఉండేది కాదు. సూర్యుడు అస్తమించిన తరువాత వెలుతురు తక్కువగా ఉండేది. అప్పుడు నేలపై ఉన్న చిన్న చిన్న వస్తువులు, ధాన్యం లేదా అవసరమైన వస్తువులు పొరపాటున బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉండేది. అందుకే సాయంత్రం కంటే ముందే అంటే సంధ్యా సమయం కంటే ముందుగే క్లీనింగ్ పూర్తి చేసుకోండి అని చెప్పేవారు. రెండవదిగా సాయంత్రం తర్వాత అంటే సంధ్యా సమయం తరువాత డబ్బులు అప్పుగా ఇవ్వకూడదని చెప్పేవారు. అదెందుకో చూద్దాం. సాయంత్రం తర్వాత ఎవరికైనా డబ్బు, బియ్యం లేదా ఇతర వస్తువులు అప్పుగా ఇవ్వకూడదని కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ కూడా చెబుతుంటారు. దీనికి సంబంధించిన ట్రెడిషనల్ బిలీఫ్ ఏమిటంటే సాయంత్రం సమయంలో ఇంటి సంపద బయటకు వెళ్ళకూడదని భావించడం. కానీ ఇందులో ఒక సింపుల్ ప్రాక్టికల్ రీజన్ కూడా ఉంది. పూర్వకాలంలో బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్, ప్రాపర్ అకౌంటింగ్ లాంటివి ఉండేవి కావు. సాయంత్రం చీకటి పడిన తర్వాత ఇచ్చిన డబ్బు లేదా వస్తువులను సరిగ్గా లెక్కించడం కష్టంగా ఉండేది. ఎవరు ఎంత తీసుకున్నారు, ఎప్పుడు తిరిగి ఇవ్వాలి అనే విషయాల్లో కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉండేది. అందుకే పగటి సమయంలో లావాదేవీలు చేసుకోవడం మంచిదనే అలవాటు ఏర్పడి ఉండవచ్చు. ఇది ప్రతి పరిస్థితిలో తప్పనిసరిగా పాటించాల్సిన రూల్ కాదు. కానీ మనీ మ్యాటర్స్లో క్లారిటీ, ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఉండాలని చెప్పే పాత పద్ధతిగా చూడవచ్చు. మూడవదిగా సాయంత్రం తర్వాత ఉప్పు, పసుపు వంటి వస్తువులు ఇవ్వకూడదని ఎందుకు చెప్పారో చూద్దాం. మన ఇళ్లలో ఉప్పు, పసుపు వంటి వస్తువులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. కొన్ని సంప్రదాయాల్లో సాయంత్రం తర్వాత ఉప్పు ఇతరులకు ఇవ్వకూడదని చెబుతారు. ఉప్పు ఇంటికి శుభం, సంపదకు సింబల్ అని భావించే నమ్మకం కొన్ని ప్రాంతాల్లో ఉంది. అయితే ప్రాక్టికల్ యాంగిల్‌లో చూస్తే పూర్వకాలంలో ఇలాంటి హౌస్ హోల్డ్ ఐటెమ్స్‌ను రాత్రిపూట ఇచ్చిపుచ్చుకోవడం కంటే పగటిపూట ఇవ్వడం సౌకర్యంగా ఉండేది. అందుకే ఈ విషయాన్ని భయపడాల్సిన రూల్‌గా కాకుండా పెద్దల కాలంలో ఏర్పడిన ఒక ట్రెడిషనల్ ప్రాక్టీస్‌గా అర్థం చేసుకోవడం మంచిది. నాలుగవదిగా సాయంత్రం తర్వాత మొక్కల ఆకులు, కొమ్మలు కొయ్యకూడదని చెప్పేవారు. అదెందుకో చూద్దాం. సాయంత్రం తర్వాత చెట్లో ఆకులు కొయ్యకూడదు, పూలు తెంపకూడదు అని పెద్దలు చెప్పడం చాలామంది వినే ఉంటారు. దీనిని కొన్ని చోట్ల ఆధ్యాత్మికంగా వివరించారు. కొన్ని మొక్కలను పవిత్రమైనవిగా భావించి వాటికి రాత్రి సమయంలో డిస్టర్బెన్స్ చేయకూడదని చెప్పేవారు. కానీ దీనికి నేచర్ అండ్ సేఫ్టీకి సంబంధించిన కారణాలు కూడా ఉండవచ్చు. పూర్వకాలంలో రాత్రి సమయంలో విజిబిలిటీ తక్కువగా ఉండేది. చెట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు పురుగులు, కీటకాలు లేదా ఇతర చిన్న జీవులు కనిపించకపోవచ్చు. చీకట్లో కొమ్మలు, ముళ్ళు తగిలి గుచ్చుకునే ప్రమాదం కూడా ఉండేది. కాబట్టే అందుకనే మొక్కల నుంచి అవసరమైన వాటిని డే లైట్‌లో అంటే పగటిపూట తీసుకోవడం సేఫ్టీగా అలవాటుగా కూడా మారింది. ఐదవది దీపం వెలిగించిన తర్వాత ఇంటిని ఖాళీగా ఉంచకూడదని ఎందుకు చెప్పారో చూద్దాం. సాయంత్రం దీపం వెలిగించడం మన భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైన సంప్రదాయం. దీపం అంటే కేవలం వెలుగు మాత్రమే కాదు, అది సాయంత్రం అయిన పాజిటివిటీ, తర్వాత నాలెడ్జ్ ఉప్పు, అండ్ పసుపు హోప్‌కి ఎవరికీ కూడా ఒక ఇవ్వకూడదు. సింబల్‌గా అది భావిస్తారు. లక్ష్మీదేవికి అరిష్టం. పెద్దలు సాయంత్రం దీపం వెలిగించిన తరువాత ఇంట్లో కొంతసేపు ప్రశాంతంగా ఉండాలని చెప్పేవారు. దీనికి ఆధ్యాత్మికంగా ఎన్నో అర్థాలు చెప్పబడ్డాయి. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే పూర్వకాలంలో ఎలక్ట్రిక్ లైట్స్ లేని సమయంలో దీపం ఇంటికి ముఖ్యమైన సోర్స్ ఆఫ్ లైట్. దీపం వెలిగించి ఎవరూ పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోతే అది పడిపోవడం లేదా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. అందుకే దీపం వెలిగించిన తరువాత జాగ్రత్తగా ఉండాలి అనే మంచి అలవాటును పెద్దలు సంప్రదాయ రూపంలో చెప్పి ఉండవచ్చు. ఆరవదిగా చూస్తే సాయంత్రం తరువాత ఆహారాన్ని వృధా చేయకూడదని ఎందుకు చెప్పారో చూద్దాం.
మన భారతీయ సంస్కృతిలో ఆహారాన్ని అన్నపూర్ణాదేవిగా గౌరవించే సంప్రదాయం ఉంది. మనకు భోజనం అందడానికి రైతు నుంచి మన వరకు రావడానికి ఎంతోమంది కష్టపడతారు. అందుకే ఒక్క మెతుకు కూడా వృధా చేయకూడదని చెప్పేవారు. సాయంత్రం లేదా రాత్రి భోజనం విషయంలో కూడా అవసరమైనంత మాత్రమే వడ్డించుకోవడం, మిగిలిన ఆహారాన్ని సరిగ్గా స్టోర్ చేయడం మంచిది. ఇది కేవలం ట్రెడిషన్ మాత్రమే కాదు, ఫుడ్ వేస్టేజ్ తగ్గించడం, రిసోర్సెస్ని గౌరవించడం అనే మంచి సందేశం కూడా ఇందులో ఉంది. అందుకే ఈ అలవాటు ఇప్పటి కాలంలో కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఏడవదిగా చూస్తే సాయంత్రం తర్వాత ఇంట్లో గొడవలు అంటే చెడు మాటలు మాట్లాడకూడదని చెప్పేవారు. అదెందుకో చూద్దాం. సాయంత్రం అంటే కుటుంబ సభ్యులు తమ పనుల నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయం. అందరూ ఒకచోట కలిసే సమయం. అలాంటి సమయంలో చిన్న విషయానికి పెద్ద ఆర్గ్యుమెంట్ మొదలైతే ఇంటి అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది. పెద్దలు అందుకే సాయంత్రం సమయంలో ఇంట్లో గొడవలు పెట్టుకోవద్దు, కోపంగా మాట్లాడవద్దు, ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేవారు. దీనికి ఏ సూపర్ న్యాచురల్ రీజన్ అవసరం లేదు. ఒక ఇంట్లో రోజు ఏ మాటలు మాట్లాడుతున్నామో అదే ఆ ఇంటి ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే పిల్లలు కూడా మన పెద్దల మాటలు, ప్రవర్తనను అబ్జర్వ్ చేస్తారు. అందుకే సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులు కలిసి ప్రశాంతంగా మాట్లాడుకోవడం, రోజంతా జరిగిన విషయాలను షేర్ చేసుకోవడం వంటి అలవాట్లు ఇంట్లో మంచి అట్మాస్ఫియర్ను తీసుకురావచ్చు. మరి ఈ విషయాలన్నీ ఖచ్చితంగా పాటించాలా అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. పెద్దలు చెప్పిన ప్రతి ఆచారాన్ని ఇలా చేయకపోతే తప్పు జరుగుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇవన్నీ పాతకాలపు మాటలు, వీటిలో ఏ అర్థం లేదు అని పూర్తిగా కొట్టిపారేయడం కూడా సరైనది కాదు. ఎందుకంటే కొన్ని ఆచారాల వెనుక అప్పటి కాలానికి సరిపోయే ప్రాక్టికల్ విజ్డమ్ ఉండొచ్చు. కొన్ని మాత్రం పూర్తిగా ట్రెడిషనల్ బిలీఫ్స్ కావచ్చు. మనం చేయాల్సింది ఏమిటంటే వాటి వెనుక ఉన్న అసలు భావాన్ని అర్థం చేసుకోవడం. ఇల్లు శుభ్రంగా ఉంచడం, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం, ఆహారాన్ని వృధా చేయకపోవడం, ప్రకృతిని గౌరవించడం, దీపం విషయంలో సేఫ్టీ పాటించడం, కుటుంబం విషయంలో ప్రశాంతంగా ఉండడం, ఇవన్నీ ఎప్పటికీ కూడా ఉపయోగపడే మంచి హ్యాబిట్స్. మన పెద్దలు చెప్పిన ఈ మాటల్ని మనం ఆలోచిస్తే కొత్తగా అనిపించవచ్చు. కానీ వాటిని ఒకసారి ఎందుకు అని ఆలోచిస్తే వాటి వెనుక ఉన్న కాలం, పరిస్థితులు, నమ్మకాలు మనకు అర్థమవుతాయి. బతుకు భద్రతలతో పాటు రేపటి తరానికి మన భారతీయతను కూడా నేర్పిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.